ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరం జిల్లా శృంగవరపుకోటకు ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు రానున్నారు. నియోజకవర్గ కేంద్రంలో సాయంత్రం జరగనున్న ప్రజాగలం సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని, వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారన్నారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంపకృష్ణ ఇవాళ జరుగుతున్న శృంగవరపుకోట ప్రజాగలం సభను విజయవంతం చేసి తమ కోరికను మరోసారి తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా శృంగవరపుకోట రావడం జరుగుతుంది. కాబట్టి నియోజకవర్గం నుంచి మహిళలు, రైతులు, యువకులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళామణులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని, ఈ ఎన్నికలు ఈ 5 సంవత్సరాల కాలంగా ప్రజలు అనుభవిస్తున్న కష్టాల నుంచి విముక్తి కోసం ఈ ఎన్నికలు ఈ 5 సంవత్సరాలు ప్రజలు అనుభవిస్తున్నటువంటి రకరకాల ఆర్థిక ఇబ్బందులు కానీ లేదా కేసుల్లో విముక్తుల కోసం కానీ రేపు రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకు దిక్సూచి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చకుండా మళ్ళా కొత్త అబద్ధాలు చెప్పి మళ్ళా కొత్త రకం మోసాలకి మొదలుపెట్టి అక్రమంగా మద్యం మీద, ఇసుక మీద, ఖనిజాల మీద, ఖనిజ సంపద మీద సంపాదించినటువంటి అక్రమ సంపాదనతో మళ్ళా కొత్త అబద్ధాలు చెప్పి జనాలని మోసం చేసి మరొక 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కలలుగంటున్నాడు. కానీ ప్రజలు తెలివైన వారు కాబట్టి ప్రజలందరూ శృంగవరపుకోట నియోజకవర్గ ప్రజలందరూ కూడా చంద్రబాబు గారితో పాటు సంఘీభావం తెలిపి ఈ రాష్ట్ర అభివృద్ధిలో మేము కూడా భాగస్వాములు అవుతామని ప్రజలందరూ ఊళ్ళూరుతున్నారు. కాబట్టి ఈ